నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు దిగజారుస్తూ ఉన్నారు. ఈ రెండేళ్లలో జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వండి, నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు, వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఆసరా లేకుండా పోయింది, వాళ్ళు బ్రతుకులైతే హీనంగా అయిపోయింది, వాళ్లకు చదువే ఒక శాపంగా మారినట్టు అయిపోయింది, నోటిఫికేషన్లు ఇచ్చి చావండి అనుకుంటూ విద్యార్థులు పదే పదే ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు, ప్రాణాలకు తెగించి ప్రభుత్వంతో కొట్లాడుతూ ఉన్నారు, శాంతియుతంగా నిరసనలు తెలిపినా కూడా పోలీసులతోటి జూలుం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే, లేదు నేను జిల్లాలను పునర్విభజన చేస్తా అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. విభజించడం దేనికి? 10 జిల్లాల్ని మళ్ళీ కలిపేద్దాం. కేసీఆర్ గారు కావాలని 33 జిల్లాలు ఏర్పాటు చేసిండు. మరి దేనికోసం చేసిండు కేసీఆర్? మారుమూల ప్రాంతాల ఒక కలెక్టర్ని కలవాలంటే పబ్లిక్ బాగా రద్దీ అయిపోయి పబ్లిక్ కలిసే అవకాశం ఉండదు. అదేవిధంగా విభజన చేయకుండా ఉంటే ప్రజలకు కూడా అభివృద్ధి చేసుకునేటట్టుగా ఉండదు. ప్రజలు మనల్ని గెలవలేరు, మనం ప్రజల్ని గెలవలేము అనుకుంటూ కేసీఆర్ గారు జిల్లాల వారీగా విభజన చేసి ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ఆఫీసులు నిర్మించి ప్రతి జిల్లాలో కలెక్టరేట్ని అక్కడ నియమించి ప్రతి ఒక్క సమస్యలు ఇంకా పాలన సులువు అయ్యేటట్టుగా, సమస్య ఈజీగా సాల్వ్ అయ్యేటట్టుగా కేసీఆర్ గారు మహానుభావుడు. ఆయన ప్రజల కోసం పరితపించే నాయకుడు, ప్రజల కష్టాల గురించే పదే పదే ఆలోచించే నాయకుడు. ఆయన జిల్లా విభజన చేసి ఈరోజు అన్ని విధాలుగా ఒక లెక్కన చెప్పాలంటే గిరిజన గ్రామాల్లో కానీ, గూడాల్లో కానీ, తండాల్లో కానీ వారికంటూ సపరేట్గా ఈరోజు గ్రామాలు అభివృద్ధి అయ్యి ఈరోజు పూర్తి స్థాయిలో 90% ప్రతి ఒక్క గ్రామ ప్రజలు చైతన్యవంతం అయ్యారంటే దానికి గల కారణం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే. ఆ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ప్రతి ఒక్కరూ బావిలో కప్పలెక్క బ్రతుకుతున్న జీవితాలకు బయట స్వేచ్ఛనిచ్చినట్టుగా, ఆ కప్పను బయటకు తీసుకొచ్చినట్టుగా ప్రజలని, మారుమూలల్లో బతుకుతున్న ప్రజల్ని డెవలప్మెంట్ అంటే ఏంది, సమాజం అంటే ఏంది, టెక్నాలజీ అంటే ఏంది, ఏ విధంగా మనం డెవలప్ కావాలి అనేటట్టుగా ప్రతి ఊరు గ్రామాలను అభివృద్ధి బాటల వైపు చైతన్యం వైపు తీర్చిదిద్దింది మాత్రం కేసీఆర్ గారు మాత్రమే. అయితే ఈ జిల్లాలని పునర్విభజించాలి, విభజించి మళ్ళీ కలిపేయాలి, కాలయాపన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా ఉందంటే, ఏ విధంగా అంటే డూయింగ్ డన్ను. ఆయన చేసినట్టుగా, చేయబోతున్నట్టుగా, అయిపోయినట్టుగా ఎవరు చేయలేరు. కాలయాపన అసలు మామూలుగా కాదు. ఏ విధంగా డైవర్షన్ అంటే ఎవరికి కూడా డౌట్ కూడా రావద్దు. ఇక ఏ సమస్య లేనట్టు ఈ విభజన చట్టం తీసుకురావడం ఇక విచిత్రంగా ఉంది. దానిపైన కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. ఏం గనం మాట్లాడారంటే రోమాను నిక్కబొడిచిన. నిజంగా చెప్పాలంటే ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆత్మ గౌరవాలను నిలబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం తరఫున బాజప్తుగా కొట్లాడుతుంది, బాజప్తుగా బరాబర్ కొట్లాడుతుంది. అది కదా లక్షణం కావాల్సింది. మరి నువ్వు ఇందులో డౌట్ కూడా ఉంది కొంత. ఈ జిల్లాలు విభజించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని 7 మండలాలు తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంటే తెలంగాణ భూభాగాన్ని తీసుకెళ్లి సరిహద్దు ప్రాంతాలను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపే ప్రయత్నాలు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు అవపడుతుంది. మీరు ఒక్కడ ఆలోచించండి. స్టిల్ రేవంత్ రెడ్డి గెలిచి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఏం చేసిండంటే స్కామింగ్, లూటింగ్, ల్యాండ్ కబ్జాలు, అక్రమ దందాలు, కోట్ల విలువ చేసే ఇసుక క్వారీలలోల్లి, భూములలోల్లి, పంచాయతీలు, రౌడీజము, రకరకాలుగా ప్రజల యొక్క బాధలు, ఇండ్లు కూలగొట్టుడు, ఈ తప్ప ఏం చేయలే. ఒకసారి ఇది వినండి. జిల్లాల జోలికి వస్తే అగ్గి పుడుతుంది. ఏ మాట అది! జిల్లాల జోలికి వస్తే అగ్గి పుడుతుంది. ఆనాడు మీరు గతంలో చూసుకోండి, 2014కి ముందు ఈ జిల్లాల విభజన కాకముందు ఏ విధంగా ఉండే అంటే, ఒక కలెక్టర్ని కలవాలంటే అదొక అదృష్టం. పైరోగి చేయాలి, ఓ మధ్యవర్తిని కలవాలి, గ్రామ సర్పంచ్ని కలవాలి, ఆన్ 2 రోజులు మేపాలి, ఆన్ నుంచి మధ్యవర్తిని కలవాలి, ఆన్ 2 రోజులు మేపాలి. అట్లా నలుగురిని మేపితే ఓ సామాన్యుడు కలెక్టర్ దగ్గరికి పోతాడు గతంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏది లేకుండా డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేసుడా, సమస్యలు తెలుపుడా, అవన్నీ చేసేలా చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగా గల్లా వేసుకొని ఎగిరేసుకునేటట్టు చేసింది ఆ రోజు. అయితే ఈరోజు వీళ్ళ డ్రామాలు ఎట్లున్నాయి? జిల్లాల జోలికి వస్తే అగ్గి పుడుతుంది, ఆ బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. 10 జిల్లాలను 33కు పెంచాం, ప్రజలకు పాలనను దగ్గర చేశాం, తండాలను పంచాయతీలు చేయడం తప్ప కేసీఆర్ మీద కోపంతో జిల్లాలు తీసేస్తే ఊరుకోం, రాష్ట్రాన్ని యాగం చేస్తుంటే చూస్తూ ఉందామా? కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు. పాలమూరులో బీఆర్ఎస్ సర్పంచుల సమ్మేళనం, హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అయితే తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ,
అదేవిధంగా రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా, కాలయాపన, డైవర్షన్ పాలిటిక్స్. ఎవరు అడిగింది నిన్ను? ఎవరు అడిగింది? అడిగింది ఎవరు? ఒక్కరి గురించి నేను చెప్పగలవా? ఈ జిల్లాల పునర్విభజన చేయాలని ఎవడైనా నిన్ను అడిగిండా? ఎవరు అడగలే కదా. ఈరోజు రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల ప్రజల సమస్యలు ఉంది కదా. మేజర్గా నిరుద్యోగుల సమస్య. ఈరోజు నీ కళ్ళకి వినపడడం లేదా? కళ్ళల్లో ముర్రగడ్డేసుకున్నావా? చెవులలో కత్తులు గిట్లా దూరుచుకున్నావా? ఏం చేసుకున్నావు? మరి వినాలి కదా వాళ్ళ సమస్యలు విని వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్. అరే నేను బాధ్యతగా మీ ద్వారా నేను ఎదిగిన ఈరోజు, గెలిచిన ఈరోజు, మేము మీకు కాకుండా ఉద్యోగాలు ఎవరికి ఇస్తానని గల్ల ఎగరేసి తొడలగొట్టి మీసం మెరేసి చెప్పాలి కదా. మరి ఏం చెప్పాల్సింది పోయి జిల్లాల విభజన చేస్తా, పునరుద్ధీకరణ చేస్తా, ఇవన్నీ దేనికి? మళ్ళీ దానికోసం సపరేట్గా రేవంత్ రెడ్డి ఏం చేసిండు మీరే చూడండి. ఇక్కడ చూడండి, జిల్లాలను పునర్విభజిస్తాం, ఈ బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తాం, త్వరలో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్, 6 నెలల్లో నివేదిక తయారు చేయిస్తాం, రిపోర్ట్ ఆధారంగా కొత్త జిల్లాలు, మండలాలు. ఉద్యోగుల్లో నేనంటే చాలా మందికి నచ్చదు. నేను సీఎం అయ్యాక ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. ఉద్యోగుల డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. బాగానే మాట్లాడారు, బాగానే ఉంది. ఈ లెక్కన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్యోగులంటే ఇష్టపడరు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఇష్టపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఫస్ట్ అంతేనే కదా, ఇష్టపడడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. అయితే నేను ఏమంటున్నా అంటే, చేయి, రాష్ట్రాన్ని నీ వల్ల అయినంత వరకు అభివృద్ధి చేయి. అంతేగాని నువ్వు డైవర్షన్ చేసుకుంటూ, కాలయాపన చేసుకుంటూ, అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటూ, ఈ జిల్లాల పునర్విభజిస్తామంటూ, ఇవన్నీ దేనికోసం అని అంటున్నా. అందుకనే కేటీఆర్ గారు చెప్పిండు, అగ్గి రాజేస్తాం, వీపుల్లో మంటలు పుట్టిస్తాం, వెన్నులో వణుకు పుట్టిస్తాం, జిల్లాల జోలికి వచ్చినా ప్రజల జోలికి వచ్చినా తాడదీస్తాం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. రేవంత్ రెడ్డి లేక గెలిచినందుకు 3 ఎకరాల మీద ఆశపడి కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తే దిగిండయ్యా. అక్కడ రాముడు లాంటి యుద్ధమే జరిగింది. ఎక్కడ? కొడంగల్లా రాముడు లాంటి యుద్ధమే జరిగింది. అక్కడ దిగి పాదం మోపగానే 3000 ఎకరాల భూ కబ్జా ఆగింది. మానవ హక్కుల చట్టం కమిషన్ దిగొచ్చింది. దెబ్బకు రేవంత్ రెడ్డి దడుచుకున్నాడు. రేవంత్ రెడ్డి ఆడ బుక్కి ఆడ స్కాములు చేద్దామన్నా కూడా ఆడ కేటీఆర్, హరీష్ రావు పాదం అనేది అక్కడ ఔపడతా ఉంది. ఆ పాదాలు ఔపడగానే రేవంత్ రెడ్డి బ్యాగ్ జరుగుతూ ఉన్నాడు. అధికారంలో ఎవడైనా ఉండని, ఎవడైనా సీఎం కానీ, ఏ పార్టీ అయినా ఉండని, అది జాతీయ పార్టీ అయితే ఏంది, రాష్ట్ర పార్టీ అయితే ఏంది, కొట్లాంటి ధ్యేయంగా ప్రజల సంక్షేమే లక్ష్యంగా పెట్టుకొని ఆ కృష్ణార్జునులు చేసిన యుద్ధానికి ప్రతిఫలం అంతో కొంత తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. లేకుంటే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎప్పుడూ అమ్మేసేటోడు ఓ లెక్కన. అందుకనే ఈ జిల్లాల ఇంత తొందరగా ఎందుకు చేస్తున్నట్టే, చంద్రబాబు నాయుడు మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట అన్నాడు, నేను తెలంగాణ నుంచి 7 మండలాలు నాకు కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని నరేంద్ర మోడీ దగ్గర మాట తీసుకున్నా అని చెప్పిండు. అదే అవలంబిస్తూ ఉంది ఇక్కడ. ఈ 7 మండలాలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ 7 మండలాలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి అనుకూలంగా చంద్రబాబుకు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ భూములు తీసుకెళ్లి అడగలుపుడు, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ఈ 33 జిల్లాలు ప్రకటించడం వల్ల నాయకత్వం పెరిగింది, ప్రజల యొక్క సమస్యలు తగ్గినాయి. దీనివల్ల ప్రతి సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రతి ఒక్క పేదోని యొక్క కష్టం తీరడానికి ఒక అవకాశం, ఒక అస్త్రం లెక్క మారింది. కేసీఆర్ గారు ఒక బ్రహ్మాస్త్రమే ప్రజలకు ఇచ్చిండు. పరిపాలించండి, మీరే నాయకులు అవ్వండి, మీ ఊర్లు బాగుపరుచుకోండి, తండాల్లో రాజులు అవ్వండి అనుకుంటూ ఒక్కొక్క నినాదాలతోటి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆయన 33 జిల్లాలు, 33 కలెక్టరేట్ ఆఫీసులు, 33 కలెక్టర్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించే కార్యక్రమం దిశగా కేసీఆర్ గారు ముందుకెళ్ళింది తప్ప ఎక్కడ కూడా అన్యాయం, అరాచకం, అక్రమాలు ఎక్కడ కూడా పాల్పడలేదు. ఆయన ఎక్కడ కూడా పాల్పడలే. అసలు గ్రేట్ విజనరీ అని చెప్పుకోవాలి. గ్రేట్ అంటే గ్రేట్ విజనరీ.